తండ్రి డాక్టర్ శివరాజ్, తల్లి నందిత, కూతురు 17 ఏళ్లు మేఘన, కొడుకు 12 ఏళ్లు ఆర్య. పరిచయం: ఒక పాత కొండ ప్రాంతం, ఎప్పుడూ మబ్బులు, నిశ్శబ్దం, ఎడతెరిపిలేని చలి. డాక్టర్ శివరాజ్ మానసిక వ్యాధుల నిపుణుడు. అతనికి ఒక ఆశయం: పాత మానసిక ఆసుపత్రిని కొనుగోలు చేసి ఒక మనశ్శాంతి ఆశ్రమంగా మార్చడం. ఈ ఆశయంతో అతను కుటుంబాన్ని తీసుకొని పూర్వపు బ్రిటిష్ కాలం నాటి ఆ భవనంలోకి మారతాడు. కాని ఆ భవనం ఒకప్పుడు మానసిక రోగులపై కరుణలేని ప్రయోగాలు చేసిన స్థలం. ఆశ్రమం కాదు, నరకం. చెక్కతో చేసిన బిగు తలుపులు, తుపాకుల మచ్చలతో గోడలు, ఎండిపోయిన రక్తపు మచ్చలు. రాత్రి కాగానే మేఘనా రూంలో తెల్ల డ్రెస్ వేసుకున్న ఓ అమ్మాయి నీడ కనిపిస్తుంది. ఆర్యన్ మాత్రం ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. నాన్నా, ఆ అక్క నాకు మంచి ఫ్రెండ్ అయింది అన్నప్పుడు నందిత గుండె మిస్సయింది. గోడలు మాట్లాడుతున్నాయా? నందిత కిచెన్లో ఉండగా గోడ నుండి వినిపించిన గళం. ఈ గదిలో నన్ను బంధించేశారు. నన్ను బ్రతికించు. గంటల తరబడి గోడలను తట్టిన తర్వాత గోడ చీలిపోగా లోపల ఓ పాత డైరీ. అందులో రాసినది: ప్రతి నూతన వాసిలో ఒక శక్తి ఉంటుంది, కాని ఈ ఇంటికి వచ్చే ప్రతి కుటుంబం ఒకరి మృతితో ముగుస్తుంది. ఆర్యన్ అదృశ్యమయ్యే రోజు. ఒక రాత్రి తుఫాను. మేఘనా ఫోన్లో వీడియో తీస్తుంటే ఓ చీకటి ఆకృతి పక్క నుంచి వచ్చి వెళ్ళినట్టు కనపడుతుంది. రేపటికి ఉదయం ఆర్యన్ గదిలో లేదు. తలుపు లోపల నుండే లాక్ అయి ఉంది. కానీ లోపల ఎవ్వరూ లేరు. కిటికీ లేదు, మార్గం లేదు. గోడపై చిన్న చేతుల ముద్రలు మరియు రక్తపు వాక్యం. ఇంకా ముగియలేదు. మూఢ నమ్మకాలు వర్సెస్ శాస్త్ర విజ్ఞానం. డాక్టర్ శివరాజ్ శాస్త్రవేత్త, కాని ఇక్కడి శక్తి అతని లాజిక్ను మింగేస్తోంది. ఒక పాత వృద్ధురాలిని అడిగితే ఆమె చెప్పింది: ఆ ఇంటిని వదిలిపెట్టు. అది భవనం కాదు, అది జీవిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్: ఓ రహస్య ద్వారం దొరుకుతుంది. అందులో ఆర్యన్ స్పష్టంగా కనిపిస్తాడు, కాని అతను నవ్వుతున్నాడు. ఆ నవ్వు మానవపు కాదు. పక్కనే ఓ కుర్చీలో తనదైన వైపు తిరిగి ఉన్న వ్యక్తి కనపడతాడు. అతను తన ముఖం తిప్పగానే అది డాక్టర్ శివరాజ్ స్వంత ముఖం. అసలు శివరాజ్ ఎవరు? బయట ఉన్నవా, లోపలున్నవా? అంతే. కథ ముగిసే టైంలో ఓ న్యూస్ క్లిప్. గ్రేటర్ దేన్ డాక్టర్ శివరాజ్ అనే మానసిక వైద్యుడు 25 ఏళ్ల క్రితమే ఆ ఆసుపత్రిలోనే చనిపోయాడు. అతని కుటుంబం ఎప్పుడూ లేరు. అంతిమ దృశ్యం: చిన్న పిల్లల నవ్వులు వినిపిస్తాయి. గదుల మధ్య కదులుతున్న మంచపు వాటర్ ఫాల్ కింద కూర్చొని ఉంది మేఘన. కెమెరా జూమ్ అవుతోంది. ఆమె వెనక గొంతు వినిపిస్తుంది: ఇక్కడకి ఆహ్వానం పలికినందుకు ధన్యవాదాలు. ఆ ఇంటి గోడలు ఊపిరి పీలుస్తున్నాయి. ఇల్లు కాదు ఇది, అది జీవిస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళినవాడు బయటకు రావడం అసాధ్యం. ఇది శాస్త్రానికి అందని చీకటి. ఇది ఇంట్రో వాయిస్ కోసం. స్టూడియో మైక్రోఫోన్: ఒక కుటుంబం, ఒక ఆశయం, ఒక ఇంటి ఆహ్వానం. కాని అక్కడే అంతం మొదలైంది. ఇది ఒక హారర్ కాదు, ఇది ఒక జీవిత రహస్యం.